మీ స్పీకర్ గారు మీకు ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయన మొన్న చెప్తున్నాడు, ఎక్కడో ఏదో ఊళ్ళో నేను చూసిన వికారాబాద్లో. ఏం చెప్తున్నాడు? కేసీఆర్ మొత్తం అప్పులు చేసి పోయిండు, అందుకే మాకు నడపొస్తలేదు. విన్నారా మీరు కూడా? అది మొత్తం అప్పులు చేసి పోయిండా మా కేసీఆర్ అని అబద్ధాలు చెప్తున్నాడు గౌరవప్రదమైన స్పీకర్ స్థానంలో ఉన్న పెద్ద మనిషి గడ్డం ప్రసాద్ కుమార్ గారు. దయచేసి నేను స్పీకర్ గారిని వికారాబాద్ వేదికగా అడుగుతా ఉన్నా. స్పీకర్ గారు, పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థలో మీరు రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్నారు. మీ నోటి నుండి ఇట్లాంటి సత్యదూరమైన మాటలు, అసత్యాలు, అబద్ధాలు, అర్ధసత్యాలు మీ గౌరవాన్ని తగ్గిస్తాయి తప్ప పెంచాయి. ఎందుకంటున్నా ఈ మాట? మీరేమో శాసనసభలో స్పీకర్గా ఉన్నారు. నిండు పార్లమెంటులో కేంద్ర ప్రభుత్వం చెప్పింది, ఆర్బీఐ లెక్కలు తీసుకొని, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దగ్గర, కాగ్ దగ్గర లెక్కలు తీసుకొని, ఇట్లనే మీలాగనే అనుమానం వచ్చి ఒక భారతీయ జనతా పార్టీ పార్లమెంట్ సభ్యుడు ఆయన అడిగిండు పార్లమెంట్లో కేంద్ర ప్రభుత్వాన్ని, తెలంగాణలో కేసీఆర్ చేసిన అప్పు ఎంత, కేసీఆర్ ప్రభుత్వం చేసిన అప్పు ఎంత అని చెప్పి ఒక బీజేపీ ఎంపీ అడిగిండు. అడిగితే కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ వేదికగా చెప్పిన మాట, కేసీఆర్ ప్రభుత్వం వచ్చినాడు 2014 జూన్ 2 నాడు తెలంగాణ రాష్ట్రం నెత్తి మీద ఉన్న అప్పు 72,000 కోట్లు. కేసీఆర్ గారు దిగిపోయినాడు డిసెంబర్ 3, 2023 తెలంగాణ నెత్తి మీద ఉన్న అప్పు 3,52,000 కోట్లు. అంటే కేసీఆర్ గారు 10 ఏళ్లలో చేసిన అప్పు 2,80,000 కోట్లు. సంవత్సరానికి 10 ఏళ్లకు 2,80,000 కోట్లు అంటే సంవత్సరానికి సగటున 28,000 కోట్ల అప్పు. కానీ స్పీకర్ గారు ఏం చెప్తున్నాడు? 8 లక్షల కోట్ల అప్పు అయిపోయింది. ఇంకొక ఆయన డిప్యూటీ సీఎం గారు 9 లక్షలు అంటాడు, ఇంకొక ఆయన 10 లక్షలు అంటాడు. నోటికి ఎంతొస్తే అంత.